ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ అధ్యక్షతన పిఠాపురంలో 2 రోజుల పాటు 30వ మహాసభలు. యానం మీదుగా సరఫరా చేస్తున్న 500 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని పట్టుకున్న పోలీసులు. తాళరేవు మండలం టీడీపీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. అధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు. డకైట్ గ్యాంగ్ ను పట్టుకున్న కాకినాడ జిల్లా పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువును దూరం చేస్తోందని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా 30వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ అధ్యక్షతన పిఠాపురంలో 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. 2వ రోజు స్థానిక అంబేద్కర్ భవనంలో బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాన్ని అనుమతించని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడారు. పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల భవనాలు పాతబడి ఎప్పుడు మీద కూలుతాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కాకినాడ జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తిరుపతి కేంద్రంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు చర్చించుకోతా ఉన్నాం. దాని ముందుగా అన్ని జిల్లా మహాసభలు జరుగుతాయి. అందులో భాగంగా కాకినాడ మహాసభలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడే జిల్లా కార్యదర్శి సూరిబాబు గారు చెప్పారు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని దగ్గరలో సమస్యలు పరిష్కారం చేస్తాం, ఈ రాష్ట్రానికి సనాతన ధర్మాన్ని కాపాడుతాం, నేనే సనాతన ధర్మానికి ప్రతినిధిని అని చెప్పి ఊరేగుతున్నాడు. ఈ సొంత నియోజకవర్గంలో విద్యార్థులు బస్సులు ఆగని స్థితి. నిన్న బహిరంగ సభలో విద్యార్థులకి ఏం సమస్యలు అన్న అడిగితే, అన్న ఎక్కడ బస్సులు ఆగడం లేదన్నా మాకు చెప్పారు. ముప్పాడ పచ్చపల్లిలో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేని స్థితి. ఈరోజు కాకినాడ కేంద్రకంగా 9 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉంటే ఒక్క కాలేజీలో కూడా కనీస వసతులు లేవు. పిఠాపురం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ పీసీ కాలేజ్ కావాలి, ఈ పీసీ కాలేజ్ నిర్వహించిన పరిస్థితి. ఇవి జిల్లాల సమస్యలు. పోతే ఈ జిల్లాల సమస్యల కోసం మీరేం మాట్లాడటం లేదు, మీ సొంత నియోజకవర్గ సమస్యల కోసం మీరు ఏం మాట్లాడటం లేదు. ఇక్కడున్న విద్యార్థులు, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని కాదు, ఈ నియోజకవర్గాన్ని మీరు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆయనకు సూచన చేస్తున్నాం. దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి అనేక సమస్యలు ఉన్నాయి. నారా లోకేష్ గారు పాదయాత్రలో విద్యార్థులకి బోల్డని హామీలు గుప్పించారు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాడు. సంవత్సరాలు అవుతుంది, నేటికి పరిష్కారం కాలే. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాను, జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తానని చెప్పాడు. ఈరోజు మొత్తం పీపీపీ విధానం ద్వారా మొత్తం ప్రైవేట్ కాలేజీలుగా మారుస్తూ ఉన్నాడు మెడికల్ కాలేజీలని. ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ప్రజలకు అన్యాయం జరగడమే కాకుండా విద్యార్థులకు చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. నీట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. హాల్ టికెట్లు తీసుకునేటప్పుడు కానీ సర్టిఫికేట్. నిన్న ఈరోజు విద్యార్థి ఉద్యమాల వేగచుక్క భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 30వ జిల్లా మహాసభల్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలోని దేశంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని
విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని గత 55 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు నిర్వహించే సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలోని జిల్లాలోని విద్యారంగ సమస్యల మీద రాజీలేని పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని ఉచితంగా అందరికీ ఉచితంగా విద్యని అందిస్తామని ఒక ఆయన అన్నాడు. మరొక ఆయన చదువుకున్న తర్వాత చదువు అయిన తర్వాత అందరికీ ఉపాధి జాబ్ ఇస్తానని మరొక ఆయన చెప్పాడు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత వీరిద్దరూ అటు విద్యను కానీ అటు ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా విద్యార్థుల్ని యువకుల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐ నేను చెప్పేది ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో 21 విశాఖపట్నం నుండి యానం మీదుగా కోనసీమ వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్న వాహనాన్ని శనివారం గోపాల్ నగర్ రోడ్డు 3 తూమ్ల వద్ద పట్టుకున్నట్లు ఎస్పీకే వరదరాజన్ తెలిపారు. యానం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వాహన తనిఖీల్లో దొరికిన 500 కిలోల ఖైనీ ఉత్పత్తుల ఖరీదు సుమారు 4 లక్షలు ఉంటుందన్నారు. తాళరేవుకు చెందిన వ్యాన్ డ్రైవర్ వాడపర్తి వెంకట రమేష్ పై కేసు నమోదు చేశామన్నారు. ఇంత భారీగా సరుకు యానంలో పట్టుకోవడం ఇదే తొలిసారి అన్నారు. ఎస్ఐ పునీత్రాజ్, యేసురాజు, యేసుబాబు, శివశంకర్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. At about 1:15 p.m. SH Punithraj along with beat stop SGHCC Yesuraj, SGHCC Yesubabu, home cuts Shivashankar and Suresh while they are conducting vehicle checking at Moonu Tumpur Junction near bypass Yanam. They stopped one Tata AC vehicle number AP 39TR385 and while checking they found about 500 banned tobacco boxes in the vehicle worth about 4 lakhs. On enquiry, the driver of the vehicle told his name and address. Venkata Ramesh of Talarevu, Andhra Pradesh. Further he stated that he purchased the tobacco items from Vizag and transporting to Andhra Pradesh for selling purpose. Then the driver of the vehicle and case property brought to Yanam police station and registered a case and the investigation is going on. All worth about 4 lakhs. We are conducting special campaign for the past 2 months as per the direction of our senior officers. This is the first time huge bundle of cage of tobacco item cheese in Yanam police station. So I appreciated the team of SI and other staffs. I am very appreciated. Thank you very much. తాళేరు మండలం పి మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వైద్యుల బృందం రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్, మాజీ మంత్రి చిక్కల రామచంద్రారావు, పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని దూలిపూడి వెంకటరమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you.
కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లాలో 6 వేర్వేరు ప్రదేశాల్లో సుమారు 350 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి, సుమారు 60 లక్షలు విలువ చేసే బంగారం, వెండి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది ముద్దాయిల్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడారు. సుమారు 5 మధ్యప్రదేశ్ డకాయిట్ గ్యాంగ్ సభ్యులుగా గుర్తించామని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, ఈ ముఠాను పట్టుకోవడంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఏలు అంకబాబు, వైఆర్కే శ్రీనివాస్, అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందనలు తెలిపారు. బ్లేడ్ బ్యాచ్ ఏమో రాజమండ్రిలో ఉంది. ఆ బ్లేడ్ బ్యాచ్ లో కూడా ఒకళ్ళనిద్దరిని మనమే పట్టుకొని రిమాండ్కి పంపించాం రాజమండ్రి వాళ్ళు. ఈవిడ కూడా ఈ బ్యాగ్ లిఫ్టింగ్ అఫెన్స్ లేడీ కూడా మన దగ్గర ఆవిడ కాదు, కోనసీమ. మన దగ్గరకు వచ్చి నేరం చేయడానికి ట్రై చేసిన వాళ్ళందరూ జైలుకి పోయారు. మన దగ్గర ఉన్న వాళ్ళు నేరం చేయడానికి ధైర్యం చేయనివ్వట్లేదు మనం. యాక్చువల్లీ అఫెన్సెస్ కూడా అక్కడే ఎక్కువ జరిగాయి. అంతకుముందు కంటిన్యూస్ గా షట్టర్ అఫెన్సెస్, హౌస్ బ్రేకింగ్ జరిగాయి, 3-4 జరిగాయి, అన్ని డిటెక్ట్ చేశారు. గుడ్ థింగ్ ఇస్ దట్ కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు నేరస్తులు ఉన్నప్పుడు నేరం చేయకుండా ఉండరు. అందరికీ గుడ్ ఈవినింగ్. పెద్దాపురం సబ్ డివిజన్ లో ఒక 3 కేసెస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. వీటిల్లో ఫస్ట్ కేసు శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో 16 తులాల బంగారం, 1.4 kgs వెండి పోయాయి. దీనిలో ఎల్ఆజీ అనే ఒక ముద్దాయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది హౌస్ బ్రేకింగ్ లో నుంచి. ఇది మొత్తం 1.4 kgs సిల్వర్, అట్లనే 16 తులాలు బంగారం. అట్లనే ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి షట్టర్ బ్రేక్ చేసి 11 కేజీల వెండి దొంగతనం చేయడం జరిగింది. సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక 10 మంది గ్యాంగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ హార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని, మధ్యప్రదేశ్ నుంచి. వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దీన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళలో 6గురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్ కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు రిమాండ్ లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పూర్తిగా 11 kgs గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా 11 kgs ఇంటాక్ట్ రికవర్ అయింది. దీంతో పాటుగా జగ్గంపేట పోలీస్ వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్ లో 176 గ్రాములు సుమారు 20 లక్షల వర్త్ గోల్డ్ 3 కేసెస్ లో, ఒకళ్ళ ఇంట్లో పోయింది ఒక హారము, 2 నెక్లెస్లు. అట్లనే జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక 11 గ్రాములు గోల్డ్, అట్లనే ఒకటి తుని పోలీస్ స్టేషన్ లో ఒక 55 గ్రాములు. ఈ 3 బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్. ఈవిడ ఒక లేడీ కదండి, ఒక లేడీ వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో టోటల్ ప్రాపర్టీ రికవరీ 59,60,350 గ్రాముల బంగారం, 12.4 కిలోలు వెండి రికవర్ చేయడం జరిగింది పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్. ఈ రికవరీలో
చాలా ఇంట్రెస్ట్ తీసుకొని విక్టిమ్స్కి ప్రాపర్టీ రిటర్న్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లానే సూర్యాప్పారావు గారు, ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్, వైఆర్కే శ్రీనివాస్ గారు, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లానే వాళ్ళ ఎస్ఐలు, వీళ్ళందరూ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి ప్రాపర్టీ రికవర్ చేసి విక్టిమ్స్కి ఇచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళని నెక్స్ట్ క్రైమ్ మీటింగ్లో రివార్డ్ కూడా చేస్తాం, అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి. థ్యాంక్ యూ. జరిగి పట్టుకోవడం ఇస్ గుడ్ ఓన్లీ. పోలీస్ డ్యూటీ ఈజ్ టూ ఫోల్డ్, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. సో ప్రివెన్షనే ముందు, అసలు రాకూడదు మన దగ్గర, కానీ మన వాళ్ళని పబ్లిక్ని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో బీట్లో తిరిగే వాళ్ళు, నైట్ డ్యూటీలో ఎవరు ఉన్నారో వాళ్ళు అలర్ట్గా ఉండండి అని ఆ రోజు మెసేజ్ పెట్టడానికి కారణం. రెండు, ఎవరైనా ఊర్లు వెళ్తుంటే మాకు ఇంటిమేట్ చేయండి, లేదా ఇంకొంచెం కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దాపురం డివిజన్ పరిధిలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పెద్దాపురం సీఐ విజయశంకర్, సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, పెద్దాపురం ఎస్ఐ మౌనిక, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ సిబ్బందితో కలిసి పెద్దాపురం గుర్రాల సెంటర్ నుండి సామర్లకోట ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ వద్దు బ్రో, శారీరక దృఢత్వం ముఖ్యం బ్రో అనే నినాదంతో ముందుకు సాగారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యువతకి శారీరక దృఢత్వం, మరొకటి డ్రగ్స్ వద్దు బ్రో అంటే మాదక ద్రవ్యాల పట్ల యువతకు అవగాహన కల్పించడానికి, డ్రగ్స్ నిర్మూలనకు, దానివల్ల దుష్పరిణామాలు ఏమైతే ఉంటాయో వాటి గురించి వివరించి నిర్మూలించడానికి ముఖ్య ఉద్దేశమని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తెలిపారు. ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా నవంబర్ 30 తారీఖు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ సండేని, ఈ ఆదివారం పూట సైకిల్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో, ప్రతి సర్కిల్ ఏరియాలో, ప్రతి సబ్ డివిజన్ ఏరియాలో సైకిల్ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. ఈ సైకిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఫిట్నెస్, శారీరక దృఢత్వం, రెండు ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో అంటే ఈ మాదక ద్రవ్యాల పట్ల యువతకి ఒక మెసేజ్ వెళ్ళాలి. మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి ఆ యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో ప్రజలకు తెలియపరచాలి, ఒక చైతన్యం కలిగజేసే ఉద్దేశంతో ఈరోజు ఇది కండక్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో పెద్దాపురం సిఐ గారు విజయశంకర్ గారు, పెద్దాపురం ఎస్ఐ గారు మౌనిక గారు, అలాగే సామర్లకోట సిఐ గారు కృష్ణ భగవాన్ గారు, మా స్టాఫ్, అలాగే పోలీసుతో కలిసి వచ్చే ఔత్సాహికులు, కిర్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారు అందరూ కూడా పాల్గొంటున్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. సహకరిస్తున్నటువంటి స్థానిక ప్రజలకు కానీ, లేదా మీడియా మిత్రులు కానీ అందరికీ మా హృదయపూర్వక
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని చైతన్యవంతం చేస్తున్నట్లు ఏఐసీసీ పరిశీలకులు అలీమీద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురం పట్టణంలో 1వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. పట్టణ అధ్యక్షుడు తోట కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు అలీమీద్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసి నాయకత్వం బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని కలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం పర్యటించామన్నారు. మలకల సూర్యారావు అందరికీ నమస్కారాలండి. ఈరోజు మరి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కల్కి గారి మేరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవడానికి కార్యకర్తలు సూచన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు మన జిల్లా ప్రెసిడెంట్ గారి యొక్క పనితీరు, ఆయన నడవడిక, ఆయన సౌమ్యత, ఆయన కలుపుకోరుతనం, పార్టీ పట్ల ఆయనకున్నటువంటి అభిమానం, మరి నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మరి సత్యానందరావు గారిని మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేయడానికి నేను సుమతి వ్యక్తం చేస్తున్నాను. దానికి మీ అందరూ కూడా సుమతి వ్యక్తం చేసినట్లయితే తప్పకుండా కోరుతున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. తర్వాత మళ్ళీ మనం కార్యకర్తల సమావేశం తర్వాత పెట్టుకోవచ్చు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇదే. కాబట్టి అది వక్తలు చాలా దూరం నుంచి చేరడం, వారు మాట్లాడాలి కాబట్టి అధ్యక్ష వహిస్తున్నాను. కాబట్టి మేతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మనకి ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ రోజున వారి దేశం యొక్క రాజ్యాంగాన్ని బద్దలు కాకుండా కాపాడడం కోసం ఈ యొక్క ఆయన యొక్క అబ్జర్వేటర్ గా అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఈ యొక్క స్థితిగతులను గమనించి రామని, అదేవిధంగా రాజ్యాంగం బీజేపీ గవర్నమెంట్ తునాతునకలు చేసి దాన్ని బద్దలు కొట్టి మరి చిన్న జాతుల నుండి బానిసలుగా చేసి, చిన్న జాతుల వాళ్ళని బానిసలుగా చేసి, దళిత జాతులను ఇటువంటి వాళ్ళని బానిసలుగా చేసి మరి అధికారం ఉన్నత వర్గాలకే చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో, రాజ్యాంగాన్ని పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో దుష్ట శక్తులుగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధి విధానాలకు అనుకూలంగా పోరాడడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఇక్కడికి మరి సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ నాయకులు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళు సరిగా పనిచేయట్లేదా, లోకల్లో ఉన్నటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయని గమనించమని మరి అలీమేతి గారిని మన ఢిల్లీ నుండి ఇక్కడ పంపడం జరిగింది. మరి ఆయన ఇంతవరకు అసలు మాట్లాడడం జరిగింది. సంస్థాగత నిర్మాణం బూత్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది, రాబోయే తరాల్లో భవిష్యత్తులో ఏ పార్టీ ఏ విధంగా ఉపయోగపడుతుందన్న దాని మీద ఇంతవరకు మాట్లాడారు. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా పనిచేశారు. మరి గతంలో చేసిన ప్రెసిడెంట్ల కంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారే గుడ్ వర్క్ గారు ఇస్ ద మాదేపల్లి చిట్టుబాబు గారు, సత్యానందం గారు, ఆయన సార్ అలీమేతి గారు రిక్వెస్ట్ సార్ ఇస్ ద గుడ్. I'm here as an AICC observer for Sangathan Srijan Abhiyan, which is an abhiyan started by the Congress committee, very important abhiyan started by Shri Rahul Gandhi, Shri Mallikarjun Kharge ji. There was an AICC session at Ahmedabad. After that, they have started with this Sangathan Srijan Abhiyan, where all the district president across India, all the districts will be appointed through this Sangathan Srijan Abhiyan. Whoever will be the best candidate for this as a district president will be appointed through the Karyakartas. This time Congress has changed. Now, no leader, no president will be appointed directly through any leader. It will be appointed through the worker of Congress party.
This is first time which is happening. In previous states, this Abhiyan has already happened. District president have been appointed. Now, I have come to Andhra, like me, many coordinators have come to Andhra. We are gathering information from all the Karyakartas, talking to them one to one. I have come here for last Sunday. It's been 7 days I am here. And I am talking to everyone, every Karyakarta. This is the last assembly I am visiting. I have visited 6 assemblies, this is the 7th one. So I am meeting everyone. Abhi, I'll go to Kakinada. There in the district office, I will meet all the probable candidates for district DCC president. I will talk to them one to one. I request you all also, kindly tell me the name of the person who can be the best congressman to become the DCC president. You have welcomed me, sir. Thank you for welcoming me. Soni, thank you for welcoming me. All the youth and our leaders are here. Our district president, honorable district president here, Kisan Congress president. For last 6-7 days, I am very, very thankful to them and to you. I know there is no Mandal president, only one city president here. సమస్య పరిష్కారం దిశగా అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని ఎంపీపీ పెంక సత్యవతి పేర్కొన్నారు. పెద్దపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెంక సత్యవతి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కట్టమూరు ఎంపీటీసీ బీకిన సూర్యకుమారి మాట్లాడారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు సరిపోక విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల సంఖ్య పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. మర్లావా గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ మాట్లాడారు. వెలుగు ద్వారా డ్వాక్రా సంఘాలకు ఇస్తామన్న ముద్ర రుణాలు ఎక్కడ కూడా జాడ కనిపించడం లేదని ఆరోపించారు. గౌరవ సభ్యులు రివ్యూలో ఏదైతే మరి సభ్యులకు అనుగుణంగా అధికారులందరూ కూడా సమాధానాలు ఇచ్చారు. చాలా చక్కగా ఈ సమావేశం ఆద్యంతం కూడా బాగా జరిగింది. దానికి మీ అందరూ కూడా సహకరించారు. చాలా పీస్ఫుల్ గా జరిగింది ఈ సమావేశం. నాకు కొత్తగా నేను వచ్చింది కొత్తగా కూడా ఉంది. ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి, కానీ చాలా చక్కగా మరి సమావేశాన్ని సభ్యులు కానీ అధికారులు కానీ నిర్వహించడంలో మాకు ఆనందదాయకమైంది. బడ్జెట్ ఆమోదించినందుకు మరి మీకు సభ్యులందరికీ కూడా మా మండల పరిషత్ తరఫున, ఎంపీ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, మీకు ఇచ్చేసిన డిపార్ట్మెంట్ అధికారులకు, అలాగే మన ఎంపీడీఓ గారికి, డిఓ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీటింగ్ ఎంపీడీఓగా జరుగుతారని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి శ్రీకాంత్ అధ్యక్షతన పిఠాపురంలో 2 రోజుల పాటు 30వ మహాసభలు. యానం మీదుగా సరఫరా చేస్తున్న 500 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని పట్టుకున్న పోలీసులు. తాళరేవు మండలం టీడీపీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. అధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు. డకైట్ గ్యాంగ్ను పట్టుకున్న కాకినాడ జిల్లా పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.